Hello everyone, this is Aji and welcome to the tutorial of Java programming language. లాస్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ చూడండి, దేని గురించి నేర్చుకోబోతున్నాం అని చెప్పే ముందు ఫస్ట్ మీకు కొన్ని చెప్పాలి. ఇక్కడ చూడండి, మనం ఒక క్లాస్ రాసేటప్పుడు క్లాస్ గురించి అలాగే ఆబ్జెక్ట్ గురించి మనం అంతకుముందు వీడియోస్లో చూసాం. సో మనం ఒక క్లాస్ రాయాలంటే ఆ క్లాస్లో ఈ 5 ఎలిమెంట్స్తోనే మనం ఏదైనా ప్రోగ్రామ్ రాయగలం. ఏదైనా కోడ్ రాయాలంటే అది ఏ కోడ్ అయినా ఏ లైన్ అయినా ఈ 5 ఎలిమెంట్స్ కిందకే వస్తుంది. ఫస్ట్ది వేరియబుల్స్, సెకండ్ది మెథడ్స్, థర్డ్ది కన్స్ట్రక్టర్స్, ఫోర్త్ది స్టాటిక్ బ్లాక్, అలాగే లాస్ట్ వన్ ఇన్స్టాన్స్ బ్లాక్. సో ఈ 5 వేరియబుల్స్ యూజ్ చేసే మన క్లాస్లో ఏదైనా రాయగలం. వితౌట్ మనం ఏదైనా స్టేట్మెంట్ కానీ ఏదైనా సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాసామంటే అది ఈ 5 ఎలిమెంట్స్ని దాటి వెళ్ళదు. ఓకేనా? సో ఈ 5 ఎలిమెంట్స్ 5 కాన్సెప్ట్స్. సో వీటి గురించి నేను డీటెయిల్డ్గా ఒక్కో కాన్సెప్ట్ గురించి ఒక్కో ఎలిమెంట్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకుందాం అంటే మెథడ్స్ గురించి తెలుసుకుందాం. సి లాంగ్వేజ్లో ఈ మెథడ్స్నే ఫంక్షన్స్ అని కూడా అంటారు. ఓకే, మనం కరెక్ట్గా చెప్పాలంటే మనం ఫంక్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం, కానీ జావాలో మాత్రం వాటిని మెథడ్స్ అంటారు. ఓకే, ఈ మెథడ్స్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి నేను ఆ కాన్సెప్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, పార్ట్ 1 అలాగే పార్ట్ 2గా. పార్ట్ 1లో ఏంటంటే వాట్ ఈజ్ మెథడ్, అసలు మెథడ్ అంటే ఏంటి, అలాగే మెథడ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, మన మెథడ్ని ఎలా క్రియేట్ చేయగలం, కేటగిరీస్ ఆఫ్ మెథడ్స్లో ఏ కేటగిరీస్ ఉన్నాయి, అలాగే మెథడ్ కాలింగ్, వీటి గురించి పార్ట్ 1లో తెలుసుకుంటాం. నెక్స్ట్ పార్ట్ 2లో ఏంటంటే టైప్స్ ఆఫ్ మెథడ్స్, మెథడ్ రిటర్న్ టైప్, అలాగే స్టాక్ మెకానిజం గురించి పార్ట్ 2లో నేను మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ అసలు మెథడ్స్ అంటే ఏంటో చూద్దాం. పార్ట్ 1 చూద్దాం ఫస్ట్. ఓకే, మెథడ్స్. In Java, a method is like a function that is used to expose the behavior of an object. సో ఇక్కడ జావాలో ఏంటంటే మెథడ్ అనేది ఒక ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ని చెప్పుద్ది. ఎందుకంటే మనం క్లాస్లో ఏది రాసినా మనం ఈ క్లాస్ని ఒక ఆబ్జెక్ట్కి రిఫర్ చేసుకోవాలి. ఓకే, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి క్లాస్ అనే నేమ్తో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ క్రియేషన్ గురించి నేను మీకు చెప్పాను. ఎలా అంటే క్లాస్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ టెస్ట్ అనుకుంటే టెస్ట్, అలాగే ఆబ్జెక్ట్ నేమ్ ఏం తీసుకుంటానంటే నేను ఆబ్జెక్ట్ అని తీసుకుంటా. ఓకే, ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ అనే కీవర్డ్ని వాడాలి. కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ అనే కీవర్డ్ని వాడాలి. అలాగే టెస్ట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్, ఏ క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా? సో ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్. ఈ సింటాక్స్ మొత్తం ఆబ్జెక్ట్ క్రియేషన్కి. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్కి, ఈ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని ఈ వేరియబుల్కి మనం అసైన్ చేస్తాం. ఓకేనా? సో ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసిన తర్వాత ఏంటంటే ఈ క్లాస్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ ఆబ్జెక్ట్తో అసైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంక్లూడింగ్ మెథడ్స్ను కూడా మనం ఆబ్జెక్ట్తో అసైన్ చేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ బిహేవియర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఒక మెథడ్ అనేది ఒక ఆబ్జెక్ట్ బిహేవియర్ని చెప్పుద్దా అనడానికి ఇండైరెక్ట్ రీజన్ ఇదనమాట. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్తోనే మనం ఈ మెథడ్ని కాల్ చేసుకోగలం. ఓకే, మనం ఏ మెథడ్ రాసినా అది ఒక ఆబ్జెక్ట్కే మనం రాస్తాం. ఓకేనా? ఆబ్జెక్ట్ లేకుండా మనం ఒక మెథడ్ని కాల్ చేసుకోలేం. యాక్చువల్గా ఇక్కడ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో ఉంటుంది, మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ యూజ్ చేసుకోకుండా మెథడ్ని కాల్ చేయొచ్చా లేదా అనేది నేను టైప్స్ ఆఫ్ మెథడ్స్లో చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏ జావా మెథడ్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ టు పర్ఫార్మ్ అన్ ఆపరేషన్. ఇక్కడ ఏంటంటే ఒక మెథడ్ మనం రాస్తున్నాము అంటే ఆ మెథడ్లో మనం నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఇదిగోండి మెథడ్ సింటాక్స్ ఇది. దీంట్లో ఏంటంటే ఈ బాడీ ఆఫ్ మెథడ్లో మనం నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ చెప్తున్నారు. సో మెథడ్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఏ యొక్క స్టేట్మెంట్స్ మన మెథడ్లో రాసుకోవాలి, దట్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ పర్ఫార్మ్ అన్ ఆపరేషన్. ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ఆ స్టేట్మెంట్స్ మనకు ఉపయోగపడతాయి. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక మెథడ్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అది ఓకే, అవి మెథడ్స్. మీకు సిలో ఫంక్షన్స్ గురించి తెలిస్తే ఇక్కడ మెథడ్స్ గురించి ఈజీగా అర్థమైపోతుంది. అలాగే మెథడ్కి ఎగ్జాంపుల్ చూడండి, system.out.println. యాక్చువల్గా దీన్ని మనం ఏదైనా లైన్ని ప్రింట్ చేయడానికి కానీ ఏదైనా స్ట్రింగ్ని ప్రింట్ చేయడానికి కానీ వాడతాం, ఏదైనా స్టేట్మెంట్ని ప్రింట్ చేయడానికి కానీ వాడతాం. కానీ ఇక్కడ ఇది కూడా ఒక మెథడే చెప్పాలంటే. ఇది ఎందుకు మెథడ్ అయిందో, ఇది అసలు
ఇది ఎందుకు మనం మెథడ్గా కన్సిడర్ చేసుకుంటున్నామో నేను మీకు మెథడ్ కాలింగ్లో చెప్తాను. ఓకే, లాస్ట్ కాన్సెప్ట్ పార్ట్ 1లో లాస్ట్ది మెథడ్ కాలింగ్ కాబట్టి నేను దాంట్లో దీని గురించి చెప్తాను. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మెథడ్స్. అసలు మెథడ్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? నెంబర్ 1, కోడ్ రీయూజబిలిటీ. మనం ఒక మెథడ్ ప్రోగ్రామ్లో రాస్తే ఒక మెథడ్ని ప్రోగ్రామ్లో రాస్తే ఆ మెథడ్ని ఆ ప్రోగ్రాంలో ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం, ఇన్ఫినిటీ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి? ఒకసారి రాసిన కోడ్ని మళ్ళీ మనం రీయూజ్ చేస్తున్నాం, ఒకసారి రాసిన మెథడ్ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాం. ఓకే, దాన్నే మనం కోడ్ రీయూజబిలిటీ అంటాం. ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ ఆప్టిమైజేషన్. కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు, దాంట్లో 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఏంటంటే మెథడ్ కోడ్. ఈ మెథడ్ కోడ్తో మనం 100 లైన్స్ కాదు 200 లైన్స్ అన్నా రాసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం 200 లైన్స్ రాస్తే కోడ్ కంపైలేషన్ అనేది లేట్గా, అంటే కొంచెం స్లోగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ లైన్స్ ఉంటే కంపైలేషన్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా మనం మెథడ్స్ యూజ్ చేసామంటే కోడ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసిన మెథడ్ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాం. అంటే కొత్తగా మళ్ళీ మెథడ్ రాసుకోకుండా ఉన్న మెథడ్ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాం. అంటే ఏంటి? కోడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది తగ్గిపోతాయి, అలాగే కోడ్ ప్రోగ్రామ్ సైజ్ అనేది తగ్గిపోతుంది, కంపైలేషన్ టైం అనేది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి కంపైలేషన్ టైం కూడా తగ్గిపోతుంది. దాన్నే కోడ్ ఆప్టిమైజేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఓకే, అడ్వాంటేజెస్ కూడా అయిపోయింది. అసలు ఒక మెథడ్ని క్రియేట్ చేయాలంటే దానికి వాడే సింటాక్స్ ఏంటి, దానికి మనం యూజ్ చేసే సింటాక్స్ ఏంటంటే ఇది మెథడ్ సింటాక్స్. అదేంటంటే ఫస్ట్ యాక్సెస్ మాడిఫైయర్. ఓకే, యాక్సెస్ మాడిఫైయర్ స్పేస్ రిటర్న్ టైప్ స్పేస్ మెథడ్ నేమ్. ఓకే, మెథడ్ నేమ్ బ్రాకెట్స్ పారామీటర్స్. ఇది అయిపోయిన తర్వాత ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్, వాటి మధ్యలో బాడీ ఆఫ్ మెథడ్ రాస్తాం, అలాగే ఒక రిటర్న్ స్టేట్మెంట్ అనేది రాస్తాం. ఇది సింటాక్స్ మెథడ్కి. ఇక్కడ చూడండి, యాక్సెస్ మాడిఫైయర్స్ మనం యూజ్ చేసే యాక్సెస్ మాడిఫైయర్స్ ఏవేంటంటే పబ్లిక్, ప్రొటెక్ట్, డిఫాల్ట్, అలాగే ప్రైవేట్. ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, ప్రైవేట్, ఈ 4టిని మనం వాడతాం. ఓకే, యాక్సెస్ మాడిఫైయర్స్గా. సో యాక్సెస్ మాడిఫైయర్స్ గురించి నేను యాక్సెస్ మాడిఫైయర్స్ అని విడిగా ఒక టాపిక్ ఉంది. ఓకే, ఆ టాపిక్లో నేను యాక్సెస్ మాడిఫైయర్స్ గురించి చెప్తాను. జనరల్గా మనం ఒక మెథడ్ని రాయడానికి వాడేది ఏంటంటే పబ్లిక్ వాడేస్తాం. ఓకే, పబ్లిక్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ మాడిఫైయర్ అంటాం. ఓకే, యూనివర్సల్ మాడిఫైయర్ అంటాం. అందుకని మనం ఎక్కువగా పబ్లిక్ అనే దాన్ని వాడతాం. ఓకేనా. నెక్స్ట్ రిటర్న్ టైప్ చూడండి. రిటర్న్ టైప్ మనం ఎందుకు పెడతామంటే ఒక వాల్యూని రిటర్న్ చేయడానికి మనం రిటర్న్ టైప్ అనే దాన్ని పెడతాం. ఓకే, వాల్యూ రిటర్న్ చేయడం ఏంటంటే మనం ఇక్కడ ఏదైనా పారామీటర్స్ తీసుకున్నాం, లేదా ఈ రిటర్న్ టైప్ పెట్టినప్పుడు ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అనేది రాయాలి. మనం రిటర్న్ టైప్లో మనం టోటల్గా 8 డేటా టైప్స్ తీసుకుంటాం. ఈ 8ఏ కాదు, క్లాస్ టైప్, ఎరే టైప్ అని ఇంకో 2 ఉన్నాయి. అవి నేను ఇక్కడ మెథడ్ రిటర్న్ టైప్ చెప్పేటప్పుడు నేను మీకు వాటి గురించి చెప్తాను. ఆ క్లాస్ టైప్, స్ట్రింగ్ టైప్ ఏవేంటియో. ఇక్కడ చూడండి, ఈ 8 డేటా టైప్స్లో దేన్ని రాసినా మనం ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అనేది రాయాలి. ఇక్కడ రిటర్న్ టైప్ ప్లేస్లో మీరు బైట్ పెట్టుకోవచ్చు, షార్ట్ పెట్టుకోవచ్చు, క్యారెక్టర్, ఇంటీజర్, లాంగ్, ఫ్లోట్, డబుల్, బులియన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ రిటర్న్ టైప్ పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా రిటర్న్ స్టేట్మెంట్ అనేది రాయాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం, దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ రిటర్న్ టైప్ అంటే ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ మనం పెట్టకూడదు అనుకుంటే ఇక్కడ రిటర్న్ టైప్ వాయిడ్ తీసుకోవాలి. వాయిడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం దేన్ని రిటర్న్ చేయం. ఓకేనా, ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది రాదు ఇక్కడ వాయిడ్ పెడితే. నెక్స్ట్ పారామీటర్స్ మనం ఏమి ఇచ్చుకోవచ్చో నేను ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కింద, దాంట్లో చెప్తాను. ఇక్కడ మెథడ్ నేమ్ ఏంటంటే మీ ఇష్టం వచ్చిన మెథడ్ నేమ్ తీసుకోవచ్చు. మీ పేరు తీసుకోవచ్చు, లేదా మీ పేరెంట్స్ నేమ్స్, అలాగే ఏదైనా మీ ఇష్టం, ఏదైనా థింగ్స్ మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, అది మీ చాయిస్ ఏది తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఫర్ మెథడ్ వితౌట్ రిటర్న్ టైప్. చూడండి, ఇందాక నేను ఇక్కడ చెప్పాను కదా సింటాక్స్, దాన్ని చూడండి. రిటర్న్ టైప్ లేకుండా, అంటే ఈ రిటర్న్ టైప్ అనేది లేకుండా, ఈ రిటర్న్ టైప్ ఉండకూడదు. అంటే రిటర్న్ టైప్ అంటే ఇక్కడ మనం దేన్ని రిటర్న్ చేయకూడదు. అలా రిటర్న్ టైప్ లేకుండా ఉండాలంటే మనం పెట్టుకునేది ఏంటంటే వాయిడ్. ఓకే, పబ్లిక్ వాయిడ్. నేను ఇక్కడ మెథడ్ నేమ్ శాంపుల్ అని తీసుకున్నాను, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, వితౌట్ పారామీటర్స్. మనం ఇక్కడ పారామీటర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ అసలు వితౌట్ పారామీటర్స్ అనమాట. మన పారామీటర్స్ ఏమి తీసుకోం. ఒకవేళ తీసుకోవాలంటే మీరు ఎలా తీసుకోవచ్చు, ఇంటీజర్ ఏ,
ఇలా తీసుకోవచ్చు సింగిల్ పారామీటర్. 2 పారామీటర్స్ తీసుకోవాలంటే ఇంట్ బి. ఇక్కడ ఇంటీజర్ అనే కాదు మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, మనకున్న 8 డేటా టైప్స్లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా. బాడీ ఆఫ్ ది మెథడ్. సో బాడీ ఆఫ్ ది మెథడ్. నెక్స్ట్ ఇక్కడ మనకి రిటర్న్ టైప్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అనేది రాలేదు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఫర్ మెథడ్ విత్ రిటర్న్ టైప్. విత్ రిటర్న్ టైప్ చూడండి. విత్ రిటర్న్ టైప్ అంటే మనం ఇక్కడ డేటా టైప్స్ పెట్టుకోవాలి. ఇంటీజర్, క్యారెక్టర్, షార్ట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, బులియన్, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టేటప్పుడు ఇక్కడ రిటర్న్ టైప్ పెట్టామంటే ఖచ్చితంగా ఒక నెంబర్ని ఏదైనా దేన్నైనా రిటర్న్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఇంటీజర్ పెట్టాం కాబట్టి ఒక ఇంటీజర్ని రిటర్న్ చేసుకోవాలి. ఇంటీజర్ అంటే 0 అనే కాదు, మన ఇష్టం దేన్నైనా రిటర్న్ చేసుకోవచ్చు. 100 కానీ 200 కానీ మన ఇష్టం దేన్నైనా రిటర్న్ చేసుకోవచ్చు. కానీ జనరల్గా మనం చేసే రిటర్న్ దేన్ని రిటర్న్ చేస్తామంటే 0ని రిటర్న్ చేస్తాం. ఓకేనా, 0ని రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ విత్ పారామీటర్స్. ఇక్కడ వితౌట్ పారామీటర్స్ ఏమి లేవు, కానీ ఇక్కడ విత్ పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 2 పారామీటర్స్ మనం తీసుకున్నాం. ఇంట్ ఏ, ఇంట్ బి, 2 పారామీటర్స్ తీసుకున్నాం. ఈ 2 పారామీటర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ మనం పారామీటర్స్ తీసుకునేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవడానికి, లేకపోతే మనం మెథడ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇక్కడ మనం ఏ ఆపరేషన్ అయినా చేసుకోవచ్చు. మైనస్ తీసుకోవచ్చు, హ్యాస్ట్రిక్ ఇంటూ చేసుకోవచ్చు, అలాగే డివిజన్ చేసుకోవచ్చు, లేదా ఇది కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యాక్చువల్గా ఏంటంటే రిమైండర్ని డిస్ప్లే చేయడానికి దీన్ని వాడతాం. ఓకే, సో మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఇదేనే కాదు, ఇక్కడ ఇంటీజర్ వాల్యూని కూడా రిటర్న్ చేసుకోవచ్చు. అవసరమైతే 0ని కూడా రిటర్న్ చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ పారామీటర్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండాలి కాబట్టి నేను ఏదో ఒక ఆపరేషన్ తీసుకుంటున్నాను. ఓకే, అయిపోయింది, పారామీటర్స్ అయిపోయింది. సో మీకు అర్థమైంది కదా ఎలా ఒక మెథడ్ని ఎలా క్రియేట్ చేయాలని. మీరు క్రియేట్ చేయడానికి డేటా టైప్స్ అయినా వాడుకోవచ్చు, లేదా వితౌట్ రిటర్న్ టైప్ వాడుకోవచ్చు. ఓకే, మెథడ్ నేమ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీరు పారామీటర్స్ మీ ఇష్టం ఉంటే పాస్ చేసుకోవచ్చు, లేదా పాస్ చేసుకోకపోవడం మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ కేటగిరీస్. మనకి మొత్తం మెథడ్స్లో 4 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 4 కేటగిరీస్ ఏంటంటే, ఫస్ట్ ఇది రిటర్న్ టైప్, నో రిటర్న్ టైప్, అలాగే నో పారామీటర్ లిస్ట్. నో రిటర్న్ టైప్ అంటే మనం ఏం వాడుకోవచ్చు, వాయిడ్ వాడుకోవచ్చు. అలాగే నో పారామీటర్ లిస్ట్ అంటే మనం ఇక్కడ ఏం పెట్టాం, అదొక కేటగిరీ. అలాగే నో రిటర్న్ టైప్ విత్ పారామీటర్ లిస్ట్ తీసుకుంటాం. అంటే ఏంటి, ఇక్కడ వాయిడ్ పెడతాం, అలాగే ఇక్కడ పారామీటర్స్ తీసుకోవాలా, ఇక్కడ పారామీటర్స్ తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ పారామీటర్ తీసుకుంటాం, అదొక కేటగిరీ. నెక్స్ట్ రిటర్న్ టైప్ విత్ నో పారామీటర్స్. మనం ఇక్కడ రిటర్న్ టైప్ తీసుకుంటున్నాం, కానీ ఇక్కడ పారామీటర్స్ ఏం తీసుకోవట్లేదు. సో 0 పారామీటర్స్, మనం పారామీటర్స్ ఏమి తీసుకోవడం లేదు. ఇక్కడ రిటర్న్ టైప్ వాడామంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేసుకోవాలి. అది కూడా ఇంటీజర్ వాల్యూ అయ్యే ఉండాలి. ఇక్కడ ఇంటీజర్ పెట్టాం కాబట్టి. ఫ్లోట్ అయితే మీ ఇష్టం, ఫ్లోట్ అయితే ఫ్లోట్ని రిటర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫ్లోట్ని రిటర్న్ చేసేటప్పుడు 0.0 ఎఫ్ అనేది పెట్టాలి. ఎందుకంటే మీరు ఫ్లోట్ని రిటర్న్ చేస్తున్నారు. నేను డేటా టైప్స్లో చెప్పాను, ఇక్కడ కనుక ఫ్లోట్ పెట్టకపోతే డిఫాల్ట్గా ఇక్కడ ఎఫ్ అనేది పెట్టకపోతే డిఫాల్ట్గా అది డబుల్ వాల్యూని తీసేసుకుంటుంది. కానీ మీరు ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఫ్లోట్. ఇక్కడ రిటర్న్ చేసేది ఏంటి, డబుల్. కాబట్టి కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఫ్లోట్ని రిటర్న్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఎఫ్ పెట్టాలి. అలా కాకుండా మీరు ఇక్కడ 0.0 పెట్టుకుంటే కావాలంటే ఇక్కడ డబుల్ పెట్టుకోవచ్చు. సో డబుల్ పెట్టుకోవచ్చు, సో మీ ఇష్టం ఏ డేటా టైప్ అయినా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, 0. నెక్స్ట్ 4th కేటగిరీ ఏంటంటే రిటర్న్ టైప్ విత్ పారామీటర్ లిస్ట్. ఇక్కడ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్ లిస్ట్, ఇక్కడ రిటర్న్ టైప్ విత్ పారామీటర్ లిస్ట్. సో ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాం, అలాగే పారామీటర్స్ 2 తీసుకున్నాం. ఇంట్ ఏ, ఇంట్ బి అని 2 తీసుకున్నాం. నెక్స్ట్ స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ ఏబి తీసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ ఆపరేషన్ చేశాను. మీ ఇష్టం, మీరు ఏదైనా రిటర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ఫుల్గా ఉండాలంటే ఈ రెండింటికి సంబంధించింది ఏదో ఒకటి చేసుకోవడం బెటర్. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. సో మనం అసలు మెథడ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే కేటగిరీస్ ఆఫ్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. మెథడ్ కాలింగ్, లాస్ట్ టాపిక్ మెథడ్ కాలింగ్. ఓకే, ప్రోగ్రామ్ వీటన్నిటి మీద టోటల్ ప్రోగ్రామ్ నేను ఇప్పుడు చెప్తాను. ఈ మెథడ్ కాలింగ్ అవగానే నేను రాస్తాను. ఓకేనా, అప్పుడు మీకు క్లియర్గా మొత్తం అర్థమవుతాయి. ఓకే, మెథడ్ కాలింగ్.
మెథడ్ కాలింగ్లో ఏంటంటే టు కాల్ మెథడ్ వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక మెథడ్ని మనం కాల్ చేయాలంటే నేను స్టార్టింగ్లో చెప్పాను ఒక ఆబ్జెక్ట్ని ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి అని. ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఇదే క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ వేరియబుల్, అలాగే న్యూ అనే కీవర్డ్ తీసుకోవాలి, క్లాస్ నేమ్ తీసుకున్నాం. ఓకే, ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం మెథడ్స్ని కాల్ చేసుకోవాలి. సో ఏదైతే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం ఇక్కడ శాంపుల్ అనే మెథడ్ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా. శాంపుల్ అనే మెథడ్ని నేను కాల్ చేస్తున్నాను. సో నేను ఒక క్లాస్లో శాంపుల్ అనే మెథడ్ రాశాను. సో కింద ఏంటంటే దాన్ని నేనేంటంటే కాల్ చేసుకోవాలంటే ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకోవాలి. సో అందుకని ఆబ్జెక్ట్ డాట్ శాంపుల్. ఓకే, శాంపుల్తో కూడా క్రియేట్ చేసేసుకున్నాం. ఇలా ఒక ఆబ్జెక్ట్తో మనం మెథడ్ని కాల్ చేసుకోవాలి. వితౌట్ ఆబ్జెక్ట్ మనం మెథడ్ని కాల్ చేసుకోలేము. సో అసలు మనం కాల్ చేసుకోలేము అని నేను ఇప్పుడు చెప్తున్నాను, కానీ నెక్స్ట్ వీడియోలో అసలు మనం నిజంగా ఆబ్జెక్ట్ లేకుండా మనం మెథడ్ని కాల్ చేసుకోవచ్చా లేదా అసలు కాల్ చేసుకోవడం కుదరదా అనేది నేను టైప్స్ ఆఫ్ మెథడ్స్లో వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే మెథడ్స్లో 2 టైప్స్ ఉన్నాయి, ఇన్స్టాంట్, స్టాటిక్ అని. ఇన్స్టాన్స్లో మనం మెథడ్ని యూజ్ చేసి కాల్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ని యూజ్ చేసి కాల్ చేసుకోవచ్చు. కానీ స్టాటిక్ మెథడ్స్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ లేకపోయినా కాల్ చేసుకోవచ్చు. దాని గురించి టైప్స్ ఆఫ్ మెథడ్స్ వచ్చినప్పుడు చెప్తాను నేను. ఓకేనా? సారీ. ఓకే, థియరీ అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టికల్స్ చూద్దాం. ఓకే, ఒక ప్రోగ్రామ్ రాస్తే మీకు టోటల్గా అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి, జావా ప్రాజెక్ట్. ఓకే, వచ్చేసింది. సో నేను నేమ్ ఏమి ఇస్తున్నానంటే మెథడ్స్. సో ఇక్కడ చూడండి, ద నేమ్ ఆఫ్ ద న్యూ ప్రాజెక్ట్ మస్ట్ బి మెథడ్స్. ఓకే, ఓకే, ఇక్కడ ఫినిష్ నొక్కితే మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత దీని మీద రైట్ బటన్ క్లిక్ చేస్తే మీకు న్యూ అనేది వస్తుంది. దాంట్లో ఏంటంటే ఒక క్లాస్ని తీసుకోవాలి. ఫస్ట్ క్లాస్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ క్లాస్ నేమ్ తీసుకోవాలి. క్లాస్ నేమ్ ఏంటి మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. నేను మెథడ్ అనేది అనే క్లాస్ నేమ్ తీసుకుంటున్నా. ఫినిష్. ఇక్కడ చూడండి, చూసారా మెథడ్, అలాగే ప్యాకేజ్ కూడా వచ్చింది. ఇక్కడ ప్యాకేజ్ స్పేస్ మెథడ్స్ అని వచ్చింది. దీని గురించి ఇప్పుడు నేను మాట్లాడను. నేను ప్యాకేజెస్ గురించి చెప్పేటప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా? సో మెథడ్తో ఒక క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ పబ్లిక్ అనే దాన్ని తీసేసాను. ఓకే, సో యాక్సెస్ మాడిఫైయర్స్ వచ్చినప్పుడు ఆ పబ్లిక్ గురించి అసలు ఎందుకు అక్కడ పబ్లిక్ వస్తుందో నేను చెప్తాను. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఏంటంటే మనం మెథడ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? మనకి టోటల్ 4 కేటగిరీస్ ఉన్నాయి. ఆర్డర్లో వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే నో రిటర్న్ టైప్, నో పారామీటర్ లిస్ట్. నో రిటర్న్ టైప్ అంటే మనం ఏం తీసుకోవాలి, వాయిడ్ తీసుకోవాలి. నేను శాంపుల్ అనే మెథడ్ నేమ్ తీసుకుంటున్నాను. నో పారామీటర్ లిస్ట్ కాబట్టి పారామీటర్స్ ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ ఏదైనా ప్రింట్ చేయడానికి నేను కోడ్ రాసిన println. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను మెథడ్ 1 అని తీసుకుంటున్నా కాబట్టి m1 అని తీసుకుంటున్నా. ఓకేనా? ఓకే, మీకు ఇక్కడ ఈజీగా అర్థం అవ్వాలంటే ఇక్కడ కూడా మనం m1 అనేది తీసుకున్నాం. ఓకే, m1 ఒకటి అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడేంటి, నో రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. ఓకే, నో రిటర్న్ టైప్ అంటే వాయిడ్ సరే m2 విత్ పారామీటర్స్ అన్నాం కాబట్టి ఇంట్ ఏ కామా ఇంట్ బి తీసుకున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println
ఇక్కడ నేనేం తీసుకుంటున్నానంటే ఓకే a+b అనే స్ట్రింగ్ తీసుకొని ఇక్కడ a+b తీసుకుంటున్నా. సారీ, a+b తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, నేను మీకు ఎక్కడ నేను స్టార్టింగ్ వీడియోలో నేను మీకు చెప్పాను ఏంటంటే, ఇక్కడ ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే దాని తర్వాత ప్లస్ ఆపరేటర్ తీసుకొని మీరు ఏమైనా రాస్తే అవి స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుందని నేను మీకు చెప్పాను. కానీ ఇక్కడ ఏంటంటే మనం బ్రాకెట్స్ పెట్టాం. ఇలా బ్రాకెట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనం ఇక్కడ స్ట్రింగ్గా తీసుకున్నది ఫస్ట్ ఏంటంటే వీటిలోకి వెళ్ళే ముందు ఫస్ట్ బ్రాకెట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటుంది అనమాట. బాడ్మాస్ రూల్ తెలుసు కదా. బాడ్మాస్ రూల్లో ఏంటి, ఫస్ట్ బి అంటే బ్రాకెట్స్ అని, ఇక్కడ బ్రాకెట్స్ని ఫస్ట్ తీసుకున్నది. ఆపరేషన్లో ఫస్ట్ బ్రాకెట్స్ ఉన్నదాన్ని కన్సిడర్ చేస్తుంది. ఫస్ట్ దీని ఆపరేషన్ జరిగిపోతుంది, a+b ఆపరేషన్ జరిగిపోయిన తర్వాత వచ్చే వాల్యూ ఇక్కడ ఉంటుంది. తర్వాత స్ట్రింగ్లోకి వెళ్తుంది, ఈ స్ట్రింగ్ని డిస్ప్లే చేస్తుంది. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి, స్ట్రింగ్ తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తుంది. అందుకే మనం ఇక్కడ స్ట్రింగ్ తర్వాత ఆపరేషన్స్ జరగాలంటే మనం ఇక్కడ ఈ బ్రాకెట్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను స్టార్టింగ్ ఐ థింక్ సెకండ్ వీడియోలోనో థర్డ్ వీడియోలోనో చెప్పాను. సో మీరు నా వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అయితే, నేను చెప్పాను కదా, నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి లైట్గా లింక్ ఉంటుందని, అందుకనే నేను చెప్తున్నాను. సో స్టార్టింగ్ నుండి ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. వాయిడ్ వాయిడ్స్ ఇంకా అవసరం లేదు, ఎందుకంటే నో రిటర్న్ టైపులు రెండు వచ్చేసినాయి. ఇప్పుడు రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్స్. రిటర్న్ టైప్ నేను ఇంటీజర్ తీసుకుంటున్నా. సో ఈసారి m3 వితౌట్ పారామీటర్స్ కాబట్టి నేనేం తీసుకోవట్లేదు. నేను ఇక్కడ చెప్పాను మనం ఏదైనా రిటర్న్ చేయాలంటే, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సో m3 సో m3 అని నేను రాసుకున్నా. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఇంటీజర్ అనే వాల్యూ పెట్టిన, ఇక్కడ చూడండి ఏమని వస్తుందో, మెథడ్ మస్ట్ రిటర్న్ ఏ రిజల్ట్ ఆఫ్ టైప్ ఇంట్. సో ఇక్కడ ఇంటీజర్ అనే రిటర్న్ టైప్ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా ఇంటీజర్ వాల్యూని మనం రిటర్న్ చేసుకోవాలి. నేను రిటర్న్ 0 పెట్టేశా. ఇప్పుడు చూడండి ఎర్రర్ అనేది రాలేదు, చూసారా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ ఏంటి, విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. ఓకే, విత్ పారామీటర్స్ int a, int b విత్ పారామీటర్స్ పెడుతున్నాను. సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ చూడండి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా, సో అదే రాద్దాం. ఈసారి a-b చేద్దాం. a-b ప్లస్ బ్రాకెట్స్ a-b. ఓకే, a-b రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేయాలి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే రిటర్న్ a-b చేస్తున్నా. ఓకే, a-b చేస్తున్నా, అయిపోయింది. నెక్స్ట్ ఓకే, మనం ఏం చేసాం, అన్నిటినీ 4 కేటగిరీస్ని మనం రాసేసాం. ఓకే, ఇవి మనకి రిటర్న్ టైప్లో ఉన్న 4 కేటగిరీస్, మెథడ్స్లో ఉన్న 4 కేటగిరీస్. ఇప్పుడు ఈ మెథడ్స్ని మనం కాల్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మెయిన్ మెథడ్ రాసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మెయిన్ మెథడ్ అన్నా అంటే ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇది కూడా మెయిన్ మెథడే, ఇది కూడా ఒక మెథడే. ఓకే, మనం మెయిన్ ఫంక్షన్ అని సిలో ఎలా అంటామో ఇక్కడ మెయిన్ మెథడ్ అంటాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ నేమ్ ఏంటి, మెథడ్. కాబట్టి మెథడ్ ఆబ్జెక్ట్ నేను ఓబీజే అని తీసుకుంటున్నా. ఆబ్జెక్ట్ ఓబీజే, మీ ఇష్టం ఏ వాల్యూ అయినా, ఇక్కడ ఏ వేరియబుల్ అయినా మీరు తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. న్యూ మెథడ్, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసా. ఇక్కడ చూడండి మనకి వార్నింగ్ వచ్చింది. అదేంటంటే వాల్యూ ఆఫ్ ద లోకల్ వేరియబుల్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ యూజ్డ్.
ఇక్కడ ఆబ్జెక్ట్ అనేదాన్ని ఇంకా మనం యూజ్ చేయలేదు కాబట్టి అది వచ్చింది. ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తే ఆ వార్నింగ్ కూడా రాదు. ఆబ్జెక్ట్ని యూజ్ మనం ఏంటి ఈ మెథడ్ని కాల్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేయాలన్నా, అంటే ఓబీజే డాట్ m1. ఇప్పుడు చూడండి ఆ వార్నింగ్ కూడా రాలేదు, ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ని ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఓబీజే డాట్ m2. ఓబీజే డాట్ m2. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ m2 అనగానే మనకి రెండు వచ్చినాయి. అవేంటంటే మన పారామీటర్స్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇక్కడ పారామీటర్స్ని కాల్ చేయాలి, ఏదో ఒక వాల్యూతో కాల్ చేయాలి. నేనేం చేస్తున్నానంటే ఈ వాల్యూస్కి ఏకి బీకి ఏ ఒక వాల్యూస్ ఇచ్చేస్తున్నా. నేను ఒక 10 తీసుకుంటున్నా, ఇక్కడ 5 తీసుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఓబీజే డాట్, ఈసారి ఏంటి ఇక్కడ ఇంటీజర్ వాల్యూ m3 ఉంది. m3 పారామీటర్స్ ఏమీ లేవు కాబట్టి ఓన్లీ పారామీటర్స్ రాస్తున్నా. ఓకే. పారామీటర్స్ ఏమీ లేవు కాబట్టి బ్రాకెట్స్ ఓన్లీ బ్రాకెట్స్ రాస్తున్నా. నెక్స్ట్ ఓబీజే డాట్ ఈసారి m4. ఇక్కడ చూడండి m4 అనగానే రెండు పారామీటర్స్ వచ్చినాయి. ఇక్కడ పారామీటర్స్ ఇచ్చాం కాబట్టి ఒకటి 10, 5. సో ఇక్కడ చూడండి అన్నిటినీ కాల్ చేసేసాను. ఓకే, కాల్ చేసేసాను. ఇప్పుడేంటంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయడానికి ఏంటంటే ఫస్ట్ చెప్పాను కదా రన్ చేయాలి. ఓకే, రన్ చేసాం. సో ఇక్కడ చూడండి రన్ చేసినప్పుడు m1 అలాగే a+b 15, m3 a-b 5. సో ఇక్కడ చూడండి మనం ఏమేమి రాసాం, ఇక్కడ m1 డైరెక్ట్గా మనం ప్రింట్ చేయడానికి మెథడ్ రాసాం కాబట్టి డైరెక్ట్గా m1 అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ m2కి ఏం చేసాం, రెండు పారామీటర్స్ తీసుకున్నాం. అలాగే పారామీటర్స్ స్ట్రింగ్ రాసుకొని ఓకే ఇలా కాలన్ పెడితే ఏంటంటే ఇక్కడ కొంచెం డిఫరెన్షియేషన్ వస్తుంది అనమాట. సో కాలన్ వస్తే మనకి చూడడానికి బాగుంటుంది. సో కాలన్ పెట్టాం. అలాగే ఇక్కడ ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేసాం. ఇక్కడ చూడండి నేను అంతకుముందు చెప్పిన వాటిల్లో ఇక్కడ ఒకవేళ బ్రాకెట్స్ తీసేస్తే మనం ఏ అయితే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ డైరెక్ట్ ప్రింట్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ చూడండి మనం ఏవైతే వాల్యూస్ 10 ఇచ్చాం అలాగే 5 ఇచ్చాం అవి డైరెక్ట్గా ప్రింట్ అయిపోయినాయి, ఎడిషన్ అనేది జరగలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ తర్వాత మనం ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా ఈ స్ట్రింగ్ తర్వాత ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని స్ట్రింగ్స్లా తీసేసుకున్నది. అలా కాకుండా ఇక్కడ మనం బ్రాకెట్ పెడితే ఫస్ట్ ఇక్కడ ఆపరేషన్ జరుగుద్ది, ఇక్కడ ఎడిషన్ అనే ఆపరేషన్ జరుగుద్ది. చూడండి ఎడిషన్ అనే ఆపరేషన్ జరిగి ఇందాక 10, 5 రెండు పక్కన చూపించింది. ఇప్పుడు 15 డైరెక్ట్గా 10+5 ఎడిషన్ జరిగి ఆ రిజల్టెంట్ వాల్యూని ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ m3లో ఏంటంటే మనం ఓన్లీ m3 అనే వాల్యూనే ప్రింట్ చేసాం. ఓకేనా, ఓన్లీ m3 అనే వాల్యూనే ప్రింట్ చేసాం. ఇక్కడ చూడండి m3 అనే వాల్యూని ప్రింట్ చేసాం. అలాగే నెక్స్ట్ m4లో ఇక్కడ రిటర్న్ 0 పెట్టాం, అయినా ఇక్కడ రిటర్న్ అవ్వలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఏదైనా వేరియబుల్ తీసుకొని మనం అసైన్ చేసుకోవచ్చు, కావాలంటే రిటర్న్ వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. దాని గురించి నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే, జస్ట్ కాలింగ్ గురించి చెప్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ m4లో ఏంటంటే ఇక్కడ చూడండి m4లో మనం a-b పెట్టాం, a-b స్ట్రింగ్ పెట్టాం, a-b. నెక్స్ట్ a-b అని 10 అలాగే 5ని కాల్ చేసాం. ఓకే, 10-5 ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది, 10-5 అని 10-5 ఇలా మనం మెథడ్స్ని కాల్ చేసుకోవాలి. ఓకేనా, మెథడ్స్ని ఇలా ఫస్ట్ మెథడ్ని క్రియేట్ చేసుకోవడం, ఇలా మెథడ్స్ని క్రియేట్ చేసుకొని ఇలా కాల్ చేసుకోవాలి. ఇదే మెథడ్ క్రియేషన్ అండ్ కాలింగ్. ఓకే, సో నేను పార్ట్ 1 మొత్తం చెప్పేశాను మీకు. వాట్ ఈజ్ మెథడ్ అనేది చెప్పాను, అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ మెథడ్స్ చెప్పాను, హౌ టు క్రియేట్ మెథడ్స్ చెప్పాను, కేటగిరీస్ చెప్పాను, అలాగే మెథడ్ కాలింగ్ కూడా చెప్పేశాను. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ 2లో ఏంటంటే టైప్స్ ఆఫ్ మెథడ్స్, అలాగే మెథడ్ రిటర్న్ టైప్ ఏమేమి ఉన్నాయి, సో మనం రిటర్న్ టైప్ ఏమేమి రాసుకోవచ్చు మెథడ్ని క్రియేట్ చేయడానికి, అలాగే స్టాక్ మెకానిజం. రిటర్న్ టైప్లో మనం ఇప్పటివరకు డేటా టైప్స్ అలాగే వితౌట్ డేటా టైప్స్ చూసాం.
ఓకే, రిటర్న్ టైప్, విత్ రిటర్న్ టైప్, వితౌట్ రిటర్న్ టైప్ చూసాం. సో విత్ రిటర్న్ టైప్లో మనం ఓన్లీ డేటా టైప్స్ని యూస్ చేసి రిటర్న్ చేసాం. అలా కాకుండా క్లాస్ టైప్ అలాగే ఎరే టైప్ అని రెండు ఉన్నాయి. వాటి గురించి నేను ఇవి చెప్పేటప్పుడు చెప్తాను, మెథడ్, రిటర్న్ టైప్. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే స్టాక్ మెకానిజం. ఈ మూడింటి గురించి నేను పార్ట్ 2లో చెప్తాను. ఓకేనా? సో ఈ వీడియో వరకు ఇంతే, ఈ 5 టాపిక్స్. నెక్స్ట్ ఏంటంటే, ఓకే, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆర్జీ లైబ్రరీ అని. సో ఈ ఆర్జీ లైబ్రరీ కూడా నాది ఇంకో ఛానల్. దాంట్లో ఏంటంటే ఆ, ఓకే ఇక్కడ చూడండి. సో దీంట్లో ఏంటంటే నేను ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి, అలాగే ప్రపంచంలో జరిగే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీస్ ఏమేమి వచ్చినాయి వాటి గురించి, ఎస్పెషల్లీ మిస్టరీస్ గురించి. సో మన వరల్డ్ మొత్తం చూసుకుంటే చాలా మిస్టరీస్ ఉన్నాయి, వాటి గురించి, ఎవ్రీ మిస్టరీ గురించి నేను ఇక్కడ వీడియో పెడుతున్నాను. అలాగే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అబౌట్ స్పేస్ అండ్ యూనివర్స్. సో స్పేస్ అండ్ యూనివర్స్ గురించి కూడా నేను టాపిక్స్ పెడుతున్నాను. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ పెట్టాను. అవి ఒకవేళ మీకు జావా ట్యూటోరియల్స్ అన్నీ ఒకేసారి చూడడం బోర్గా ఉంటే ఒకసారి ఇది చూడండి. టైం ట్రావెల్ గురించి, అలాగే ఆస్ట్రాయిడ్స్ గురించి, డేంజరస్ స్నేక్స్ గురించి, అలాగే ఏలియన్స్ మిస్టరీ, అలాగే అట్లాంటిస్ మిస్టరీ గురించి కూడా పెట్టాను. ఒకసారి వీటిని చూడండి. ఓకే, సో మీకు టైంపాస్ ఉంటుంది, అలాగే నాలెడ్జ్ కూడా వస్తుంది. ఓకేనా? ఇది కాకుండా నాకు ఫేస్బుక్లో ఆర్జీ లైబ్రరీ అనే పేజ్ ఉంది. ఈ ఆర్జీ లైబ్రరీ పేజ్లో ఏంటంటే మీరు నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఏవైతే పెట్టానో అవి మీరు యూట్యూబ్లో డైరెక్ట్గా చూడొచ్చు, లేదా ఆర్జీ లైబ్రరీ అనే పేజ్లో కూడా నేను ఆ లింక్స్, యూట్యూబ్ లింక్స్ పెట్టాను. ఓకే, ఈ లింక్స్ని క్లిక్ చేసి కూడా మీరు చూడొచ్చు. ఈ లింక్స్ని క్లిక్ చేసి కూడా మీరు చూడొచ్చు. అలాగే మీరు నాకేమన్నా మెసేజ్లు పంపించాలన్నా, లేదా ఏమైనా సజెషన్స్ పంపించాలన్నా నా ఫేస్బుక్ని, నా పేజ్ని లైక్ చేసి ఇక్కడ సెండ్ మెసేజ్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, లైక్ చేసి ఈ సెండ్ మెసేజ్ బటన్ క్లిక్ చేసి మీరేమన్నా మెసేజ్ పెట్టాలనుకుంటే నాకు పెట్టచ్చు. ఓకేనా? ఓకే, సో దిస్ ఈజ్ ఆర్జీ సైనింగ్ అవుట్.